కార్తీక పురాణము 5వ అధ్యాయము వనభోజన మహత్యము. జనక మహారాజునకు శ్రీ వశిష్ఠుల వారు దీపారాధన మహత్యమును వివరించిన తరువాత వనభోజన మహిమను గూర్చి చెప్పటం మొదలుపెట్టారు. మహారాజా, కార్తీక మాసంలో స్త్రీ గాని పురుషుడు గాని తాము చేసిన పాపములు పోవుట కొరకు ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించాలి. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో గీతను చదివినట్లయితే అట్టి వారి పుణ్యము ఎప్పటికీ తరిగిపోదు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువునకు భక్తిపూర్వకంగా తులసీ దళాలతో అలంకరించిన వారి పాపములు పటాపంచలైపోతాయి. శ్రీ మహావిష్ణువు సన్నిధి ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో శ్రీకృష్ణుని దేవాలయంలో శ్రీమద్ భగవద్గీతలో విశ్వరూప యోగం, విభూతి యోగం ఎవరైతే చదువుతారో వారు భగవత్ స్వరూపుడవుతారు. కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు గుడిలో చదవాలి. అవకాశం లేని వారు ఒక శ్లోకాన్ని కానీ ఒక శ్లోక పాదాన్ని కానీ చదివినట్లయితే అన్ని విధముల పాపకర్మల నుండి విముక్తుడవుతాడు. కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది. వనభోజనం చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. హోమం చేసేటప్పుడు కానీ, జపం చేసేటప్పుడు కానీ, దేవతార్చన సమయంలో కానీ, భోజన సమయంలో కానీ, పితృతర్పణం చేసేటప్పుడు కానీ భ్రష్టులు మాటలు వినటం వలన కలిగే పాపాలు కార్తీక వనభోజనం చేయటం వలన పోతాయి. దాత్రీ చెట్టు అనగా ఉసిరి చెట్టు నీడన సాలగ్రామంలో ఉన్న లోకపూజ్యులైన శ్రీ మహావిష్ణువును పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధనము చేసి వనభోజనం చేయాలి. కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారు గురుపుత్రుడు నీచ జన్మ నుండి తప్పించుకున్న విధంగా సకల పాపముల నుండి రక్షించబడతారు అని వశిష్ఠుల వారు చెప్పారు. అప్పుడు జనక మహారాజు కుతూహలంతో, యోగీంద్ర, ఆ గురుపుత్రుడు ఎవరు? వాడు చేసిన పాపం ఏమిటి? వాడు ఏ విధంగా ముక్తి పొందాడు? ఆ విషయం వివరించమని ప్రార్థిస్తున్నానన్నాడు. దయార్థ హృదయుడైన వశిష్ఠ మహర్షి మందహాసం చేస్తూ జనక మహారాజుకు ఆ గురుపుత్రుని కథ వివరించసాగాడు. కావేరీ నది తీరంలో ఒక అగ్రహారం ఉంది. అక్కడ వేదాంగములు చదివిన దేవశర్మ అనే గురువు ఉండేవాడు. అతని పుత్రుడు దుష్ప్రవర్తనకు లోనే చేయరాని పనులు చేస్తూ ఉంటే భరించలేక దేవశర్మ తన కుమారుణ్ణి మందలించి, నాయనా, కోపం పాపాలకు మూలం. భక్ష వివేచన లేకపోవడం వలన, దుష్టుల సహవాసం వలన అసత్య సంభాషణలు మొదలైనవన్నీ ఘోర నరకాన్ని కలిగించుతాయి. కావున పాపాలు పోవడానికి మార్గం చెబుతాను, విను. కార్తీక మాసంలో స్నానమాచరించి శ్రీమన్నారాయణునికి తులసిమాలలు సమర్పించి ఈ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపములన్నీ పోతాయి అని హితోపదేశం చెప్పాడు. తండ్రి బోధన వానికి రుచించలేదు. కోపంతో, కార్తీక వ్రతం ఒకటి ఉందా? దానిని నేను చేయాలా? ఎందుకు చేయాలి? నా ఇష్టం, నేను చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు. తన కొడుకి తనను నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులు మీరి కళ్ళు ఎరిపెక్కాయి. కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుకలు ఆలోచించలేరు. ఆ సమయంలో స్వపర భేదాలు కూడా తెలియవు. ఆ కోపంలో కన్న కొడుకు అనే విషయం మరిచి, ఓ అడవిలో ఉన్న చెట్టు తర్రలో ఎలుకగా బ్రతుకు అని శపించాడు. దేవశర్మ శక్తి సామర్థ్యాలు, వాక్శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. తన అహంభావం వలన, అసత్యం వలననే, అవివేకం వలన, చెడ్డవారి సహవాసం ఫలితం వలన ఆవేశంగా మాట్లాడి శాపానికి గురయ్యాడు. తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపంతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు. దేవశర్మ శాంతవదనంతో జరిగిన దానిని గమనించి బుద్ధి కర్మానుసారిని అనుకుని, కుమారా, నీవెప్పుడు కార్తీక మహత్యమును వింటావో అప్పుడు నీకు శాప విమోచనము కలుగుతుందని చెప్పాడు. తండ్రి ఇచ్చిన శాపం వలన ఆ విప్రకుమారుడు మహా అరణ్యంలో ఉన్న ఒక మర్రి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో నివసించసాగాడు. కొంతకాలం గడిచిన తరువాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో వనభోజనానికి మహా అరణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్యం గురించి చెప్పసాగాడు. ఆ సమయంలో పాపానికి ప్రతిరూపమైన వాడును, దయలేని వాడు అయిన బోయవాడు ఒకడు వేటాడుతూ అచ్చటికి వచ్చాడు. సజ్జనుల దర్శనం వలన ఈప్సితాలు నెరవేరుతాయి. ఆ వేటగాడు వారిని చూడగానే
పునర్జన్మ పొందాడు. దానికి ఆ వేటగాడు ఎంతో సంతోషంతో, మహానుభావ, తమ కృప వల్ల నాకు జ్ఞానోదయమైంది. దయచేసి తమరు చేసే మహత్తర కార్యమేమిటో వివరించండి అని కోరాడు. విశ్వామిత్రుడు బోయవాని కోరిక మన్నించి, నాయన, కార్తీక మాస వ్రతం మానవులకు గొప్ప కీర్తినిస్తుంది. కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నానదానం మొదలగు వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపముల నుండి విముక్తి పొందెదరు. భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడవుతాడు. దీనికేమాత్రం సందేహం లేదు అని సెలవిచ్చారు. విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతున్న మాటలను ఆ ఎలుక వింటూ మహర్షి చెప్పిన కార్తీక మహత్యం కూడా వింది. అందువలన శాప విముక్తి కలిగింది. అప్పుడు ఆ ఎలుక తన బ్రాహ్మణ రూపాన్ని పొందినప్పుడు విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్ర మహర్షికి తన వృత్తాంతమును చెప్పి అక్కడున్న వేటగానికి కార్తీక మహత్యం వివరించి ముని అనుమతి తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళారు. బోయవాడు కూడా ఆ మునీంద్రుల వలన కార్తీక మహత్యం తెలుసుకుని ఉత్తమ గతిని పొందారు. ఈ లోకంలో ఉత్తమ గతిని పొందగోరేవారు కార్తీక మహత్యమును వింటే పుణ్యం లభిస్తుంది. ఈ వ్రతమును నేను బ్రహ్మదేవుని వలన వినియున్నాను అని జనక మహారాజునకు వశిష్ఠుల వారు వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయం సంపూర్ణం.